తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. టీవీకే అధినేత విజయ్ కు సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు మద్దతు ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాంగ్రెస్ కు చెందిన 5 ఎమ్మెల్యేలతో కలిపి టీవీకేకు ఇప్పటికే 112 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సిపిఐ, సిపిఎం, వీసీకే ఎమ్మెల్యేలు కూడా కలిస్తే మ్యాజిక్ ఫిగర్ 118కి చేరనుంది. దీంతో తమిళనాడులో ముఖ్యమంత్రి పీఠంపై విజయ్ కూర్చోవడం దాదాపు ఖాయమైంది. కాసేపట్లో గవర్నర్తో జరగనున్న భేటీలో విజయ్ ఈ కొత్త మద్దతు లేఖలను సమర్పించే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. టీవీకే అధినేత విజయ్ కు సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు మద్దతు ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాంగ్రెస్ కు చెందిన 5 ఎమ్మెల్యేలతో కలిపి టీవీకేకు ఇప్పటికే 112 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సిపిఐ, సిపిఎం, వీసీకే ఎమ్మెల్యేలు కూడా కలిస్తే మ్యాజిక్ ఫిగర్ 118కి చేరనుంది. దీంతో తమిళనాడులో ముఖ్యమంత్రి పీఠంపై విజయ్ కూర్చోవడం దాదాపు ఖాయమైంది. కాసేపట్లో గవర్నర్తో జరగనున్న భేటీలో విజయ్ ఈ కొత్త మద్దతు లేఖలను సమర్పించే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. టీవీకే అధినేత విజయ్ కు సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు మద్దతు ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాంగ్రెస్ కు చెందిన 5 ఎమ్మెల్యేలతో కలిపి టీవీకేకు ఇప్పటికే 112 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సిపిఐ, సిపిఎం, వీసీకే ఎమ్మెల్యేలు కూడా కలిస్తే మ్యాజిక్ ఫిగర్ 118కి చేరనుంది. దీంతో తమిళనాడులో ముఖ్యమంత్రి పీఠంపై విజయ్ కూర్చోవడం దాదాపుగా ఖాయమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, కొద్దిసేపటి క్రితమే వామపక్షాలతో పాటు వీసీకే పార్టీ మద్దతు తెలపడంతో దాదాపుగా విజయ్ ముఖ్యమంత్రి అయ్యేందుకు దాదాపుగా లైన్ క్లియర్ అయింది. అతనికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ 118 అసెంబ్లీ స్థానాల మద్దతు దాదాపుగా లభించినట్లయింది. మరికొద్దిసేపట్లో ఆయన లోక్ భవన్కు రానున్నారు. గవర్నర్ని కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేందుకు ఆయన మద్దతు లేఖలతో పాటు పూర్తిగా సమాచారంతో ఆయన వచ్చి గవర్నర్ను కోరుతున్నారు. మరికొద్దిసేపు అంటే 6 గంటలకి గవర్నర్ అపాయింట్మెంట్ ఉండేది. ఇప్పటికే సిపిఐతో పాటు సిపిఎం ఇద్దరు కూడా మద్దతు ఇస్తూ అన్కండిషనల్గా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు కూడా వాళ్ళు లేఖలు అందించడం జరిగింది. మరికొద్దిసేపట్లో వీసీకే కూడా లేఖ అందించడం నేపథ్యంలో పూర్తి స్థాయిలో మద్దతుతో విజయ్ లోక్ భవన్కు రానున్నారు. గవర్నర్ని కలిసి తనకున్న బలాన్ని ఆధారాలతో సహా అంటే లేఖల రూపంలో ఆయన గవర్నర్కి అందజేయనున్నారు. ముఖ్యంగా టీవీకేకి 107 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్కు ఇప్పటికే మద్దతు ప్రకటించింది, లేఖ కూడా ఇచ్చారు. 5 స్థానాల్లో వరకు ఉన్నాయి. వారితో పాటు వామపక్షాలు వీసీకే ఇద్దరు చెరి 2 చొప్పున ఉన్న నేపథ్యంలో 6 ఎమ్మెల్యేల కలిసి వస్తే దాదాపు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్కి లభించినట్లయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 118 మంది ఎమ్మెల్యేలు కూడా దాదాపు బలం ఉండడంతో ఆయన సీఎం అయ్యేందుకు దాదాపుగా లైన్ క్లియర్ అయినట్లు కూడా మనకి తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఆయన రాజ్భవన్కి రానున్నారు. ముఖ్యంగా మద్దతు ఇచ్చే పార్టీల నేతలను ఆయన ఏదైతే రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన తర్వాత నేరుగా వాళ్ళ పార్టీలకు వెళ్ళి సిపిఐ, సిపిఎం నేతలను కూడా కలిసే అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం విజయ్ ఇంటికి వీసీకే అధినేత వెళ్ళి తిరువన్నామల వెళ్ళి భోజనం చేసినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే దాదాపుగా అన్కండిషనల్గా 2 పార్టీలు మద్దతు ఇచ్చే మరో లేఖ కూడా కాసేపట్లో అందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన 6 గంటలకు ఇక్కడికి రానున్నారు. గవర్నర్ను కలిసి తన మంత్రివర్గ కూర్పుతో పాటు మిత్రపక్షాల లెటర్లు కూడా అందజేయనున్నారు. దాదాపు 35 మంది మంత్రివర్గంతో ఆయన తన ప్రమాణ స్వీకారాన్ని చేయబోతున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ నెల 11 అంటే సోమవారం దాదాపుగా ఈ ప్రమాణ స్వీకారం ఉండొచ్చని కూడా పార్టీ నేతల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా ఏదైతే మద్దతు ఇచ్చారో కాంగ్రెస్ పార్టీకి
రెండు సిపిఐ సిపిఎంతో పాటు వీసీకే పార్టీకి ఒక మంత్రి పదవి కూడా ఆయన కేటాయించనున్నట్లు కూడా మనకి సమాచారం అవుతుంది. తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు కావచ్చు, టీవీకే నాయకులు కావచ్చు ఇప్పటికే పెద్ద ఎత్తున సమరాల్లో మునిగి తేలారు. గత 5 రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడడం పూర్తిగా సిపిఐ సిపిఎం వీసీకే పార్టీలు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో లైన్ క్లియర్ అంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఎటువంటి ఆటంకం ఉండదని చెప్పి టీవీకే శ్రేణులు భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున సంబరాలు కూడా సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు కొనసాగుతున్నాయి. దాదాపుగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం లాంఛనం కావస్తుంది. అదే 11వ తేదీ సోమవారం ఉండే అవకాశం ఉందని కూడా మనకి సమాచారం ఉంటుంది. మరికొద్దిసేపట్లో దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది గీతిక. అలాగే ఈ అంశంకి సంబంధించి ప్రవీణ్ విపక్ష పార్టీలు ఏమంటున్నాయి? సో టీవీకే అధినేత విజయ్కు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఏదైతే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే మద్దతు కూడగట్టడం, కలిసి వచ్చే పార్టీలతో మద్దతు కూడగట్టడం. ఏదైతే ఇప్పటివరకు ఆయనకున్నది కాంగ్రెస్ పార్టీ మద్దతు వచ్చింది, 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో కాంగ్రెస్ మద్దతు ఆయనకున్న సంఖ్యాబలం 112. మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే 118 మంది సభ్యులు కావాల్సింది. 6 సభ్యులు అవసరమైన నేపథ్యంలో డిఎంకే కూటమిలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎంతో పాటు వీసీకే పార్టీకి చెరో 2 ఎమ్మెల్యే స్థానాలు ఉన్న నేపథ్యంలో ఈ 6 మద్దతు ఇస్తే పూర్తి స్థాయి మెజారిటీ విజయ్కి దక్కుతున్న నేపథ్యంలో గత 3 రోజులుగా దీని మీద పూర్తి స్థాయిలో టీవీకే నేతలు కసరత్తు చేస్తారు. ఇవాళ ఉదయం నుంచి కాంగ్రెస్ నేతలు కూడా దీని మీదే ఉన్నారు. కేరళ కాంగ్రెస్ నేతలు కావచ్చు, స్థానిక కాంగ్రెస్ నేతలు కావచ్చు, పెద్ద ఎత్తున దీని మీద మంత్రాంగం కూడా జరిగిన నేపథ్యంలో ఎట్టకేలకు సిపిఐ ముందుగా లేఖ ఇచ్చింది. ఇవాళ ఉదయం నుంచి కూడా చెన్నైలో నాటకీయ పరిణామాలన్నీ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఏఐడిఎంకే ఎమ్మెల్యేలందరినీ కూడా ఉదయమే ఆ పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి అందరినీ కూడా చెన్నైకి రావాలని ఆదేశించారు. ఉదయం వాళ్ళు చెన్నైకి చేరుకున్న నేపథ్యంలో ఒక ప్రత్యేక రిసార్ట్లో వాళ్ళందరూ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా డిఎంకే పార్టీ నేతలందరూ కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా సిటీ దాటిపోద్దని డిఎంకే అధినేత స్టాలిన్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా సిపిఐ సిపిఎం వీసీకే పార్టీలు ఉదయం నుంచి కూడా తమ పార్టీ నాయకులతో కోర్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి. సుదీర్ఘంగా మంతనాలు జరుపుతున్న నేపథ్యంలో టీవీకే పార్టీకి ఎప్పుడైతే గవర్నర్ డిక్లేర్ చేశారో సంఖ్యాపరంగా పూర్తిగా పేపర్ మీద 118 మంది బలం ఉంటే తప్ప ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించనని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యంలో తాను సంతృప్తి చెందనని ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చిన నేపథ్యంలో టీవీకే నేతలు అప్రమత్తమయ్యారు. గత 2-3 రోజులుగా మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేశారు. వామపక్షాలతో పాటు వీసీకే పార్టీని కూడా సంప్రదించడం జరిగింది. మిగతా పార్టీలను కూడా టీవీకే నేతలు సంప్రదించడం జరిగింది. ఇవాళ జరిగినటువంటి చర్చల్లో ఒక సానుకూల వాతావరణం అయితే కనిపించింది. పూర్తిగా టీవీకే నేతలు వామపక్షాలతో వీసీకే పార్టీతో జరిగినటువంటి చర్చలు సఫలమై పూర్తిగా ఇప్పటికే వామపక్షాలు మద్దతు లెటర్లు ఇచ్చే మరి కాసేపట్లో వీసీకే లెటర్తో పాటు విజయ్ ఇక్కడికి రానున్నారు. ఉదయం నుంచి అటు డిఎంకే కూటమిలో ఉన్న పక్షాలను కూడా డిఎంకే అధినేత స్టాలిన్ ఆ నిర్ణయం మేరకే తాము నడుచుకుంటామని చెప్పి అనౌన్స్ చేసిన నేపథ్యంలో స్టాలిన్ కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. గతంలోనే ఏదైతే పార్టీ పరంగా మీ ఇష్టం కూటమి బయటికి వెళ్ళి ఎవరికైనా మద్దతు ఇవ్వచ్చు అని చెప్పి ఆయన ఒక క్లియర్గా మెసేజ్ ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ వామపక్షాలతో పాటు వీసీకే విజయ్ పార్టీకి అన్కండిషనల్గా వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయి. వీసీకే పార్టీ కూడా తన మద్దతు కొనసాగిస్తుంది. గీతిక. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.